అందరికీ నమస్కారం. అయితే ఈ యొక్క వీడియో మీకు యూజ్ అవుతది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. మీకంటూ ఒక ఐడియా, అవేర్‌నెస్ అనేది వస్తది. అంతేకాదు ఇప్పటివరకు మన ఛానల్ అనేది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మరికొన్ని నేను అప్‌లోడ్ చేస్తాను. అంతేకాదు ఫర్దర్‌గా మీకు ఎంసెట్ అవ్వచ్చు, లేదంటే డిగ్రీ అవ్వచ్చు, ఇంజినీరింగ్ అవ్వచ్చు, వాటికి సంబంధించి కూడా మోస్ట్ ఐఎంపీ క్వెషన్స్ గాని, లేదు అని అంటే వాటికి సొల్యూషన్స్ కూడా నేను అప్‌లోడ్ చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు నా ప్రీవియస్ వీడియోస్‌లోని 2 ఇయర్స్ సంబంధించి 7 మార్క్స్ టాప్ 18 క్వెషన్స్ మాత్రమే అప్‌లోడ్ చేశాను. చాప్టర్ వైస్‌గా మీరు పక్కాగా 18 ప్రిపేర్ అయితే మీకు తప్పకుండా పబ్లిక్‌లో ఆ 18 నుండే 5 క్వెషన్స్ అనేవి వచ్చేస్తాయి. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, మన ఒక్కసారి నా ప్రీవియస్ వీడియో చూడండి. ఓకేనా? ఓకే. నౌ టుడే ఈరోజు మనకి జాగ్రత్తగా చూడండి. ఈరోజు సర్కిల్స్ 2బిలోని ఫస్ట్ సర్కిల్స్. ఈ సర్కిల్స్ అనే చాప్టర్ కరెక్ట్‌గా మీరు ప్రిపేర్ అయితే మాత్రం ఈజీగా 2B పాస్ అయిపోవచ్చు. ఎందుకంటే ఈ సర్కిల్స్‌లో నుండి మీకు మంచి మార్క్స్, ఎక్కువ మార్క్స్ అనేవి వస్తాయి. అంతేకాదు మనకి 7 మార్క్స్ పరంగా చూసుకున్నట్టయితే 2 7s అనేవి వస్తాయి. చూడండి దాంట్లో ఎటువంటి టైప్ ఆఫ్ క్వెషన్స్. ఫస్ట్ షో దట్ ఒక 4 పాయింట్స్ ఇచ్చేసి కాన్సైక్లిక్. అంటే 4 పాయింట్స్ ఇచ్చేసి కాన్సైక్లిక్ అనేది ఫైండ్ చేయమంటారు. నెక్స్ట్ 4 పాయింట్స్ ఇస్తారు. కాన్సైక్లికే కానీ సి ఫైండ్ చేయాలి. ఈ రెండిట్లో మాక్సిమం ఏదో ఒకటి పక్కాగా వస్తుంది. ఓకేనా? ఒకవేళ ఈ రెండిట్లో ఏది మిస్ అయినా సరే నెక్స్ట్ ప్రిఫర్ చేసే క్వశ్చన్స్ ఫైండ్ ద ఈక్వేషన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ హ్యావింగ్ ద సెంటర్ లైన్. ఒక లైన్ ఉంటుంది. అదే 4x ప్లస్ 3y మైనస్ 24 ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ whose center lines on the x-axis minus 2, 3 and 4, 5. ఈ రెండు మిస్ అయితే ఈ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. ఎందుకంటే మనకి ఈ చాప్టర్లో 2 7s అనేవి ఉంటాయి. కాబట్టి ఈ నాలుగిట్లో లేదు అంటే ఈ రెండిట్లో ఒకటి. ఇప్పుడు చూడండమ్మా జాగ్రత్తగా, ఈ మూడిట్లో ఒక క్వశ్చన్ తప్పకుండా ఉంటుంది. అర్థమవుతుందా? ఏంటో చూడండి. x² + y² - 6x - 2y + 1 = 0. ఎందుకు 2 ఈక్వేషన్స్ ఇస్తారు. మనం ఏంటి ఫైండ్ చేయాలి? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, కామన్ టాంజెంట్ ఒక క్వశ్చన్. నెక్స్ట్ డైరెక్ట్ కామన్ టాంజెంట్, దీనికి కూడా 2 ఈక్వేషన్స్ అనేవి ఇస్తారు. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్, దీనికి కూడా 2 ఈక్వేషన్స్ ఇస్తాడు. ఇది పేర్ ఆఫ్ ట్రాన్స్వర్స్. ఇది కూడా అంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మీరు ఈ 7 క్వశ్చన్స్ నేర్చుకున్నట్టయితే, బాగా ప్రిపేర్ అయినట్టయితే మీకు 14 మార్క్స్ ఈ 7 క్వశ్చన్స్లోనే వచ్చేస్తుంది. ఈ తక్కువ టైంలో ఈజీగా మంచి మార్క్స్ అనేవి వస్తాయి. రిమెంబర్, ఈ 7 జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఓకే. అయితే ఇప్పుడు మనం సెకండ్ చాప్టర్ చూద్దాం, పారాబోలా. ఫస్ట్ సర్కిల్స్, అదేవిధంగా సెకండ్ చాప్టర్. మనకి సర్కిల్స్లో నుండి 2 7s వస్తాయి, పారాబోలా ఒక 7. ఫస్ట్ క్వశ్చన్, డిరైవ్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా. Standard form of parabola. Next, find the equation of parabola, 3 points and they having parallel to x-axis. This is second question. Next, find ఇది ఒకటి 1/8a modulus y1 y2 y1 minus y2 y2 minus y3 y3 minus y1 modulus close. అదే విధంగా 1/16a సమ్ ఉంటుంది. ఈ రెండు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఎప్పుడైనా స్టాండర్డ్ ఫామ్ అనేది ఇవ్వకపోతే మనకి నెక్స్ట్ ఛాన్స్ ఇది ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, స్టాండర్డ్ ఫామ్ అనేది జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ మీ దగ్గర సొల్యూషన్ లేదు, ఈజీగా నేర్చుకోవాలంటే ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి. ఆ క్వశ్చన్స్ కూడా నేను సొల్యూషన్ చేసి పెట్టాను, చూడండి. నెక్స్ట్ ఈ 2 క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఒకవేళ ఈ ఫస్ట్ 4 కానీ మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయితే మ్యాక్సిమం వాటి నుండే మీకు పబ్లిక్ ఒక క్వశ్చన్ అనేది వచ్చేస్తుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఒకవేళ అది మిస్ అయితే అప్పుడు ఇక్కడికి వస్తుంది అన్న. సో దట్ ద ఈక్వేషన్స్ ఆఫ్ కామన్ టాంజెంట్ టు ద సర్కిల్ x² + y² = 2a² అండ్ ద పారాబోలా y² = 8ax. అంతే. మనకి ఫస్ట్ చాప్టర్ చూసుకున్నట్టయితే సర్కిల్స్లోని 7 క్వశ్చన్స్, అదేవిధంగా పారాబోలాలోని కేవలం 5 క్వశ్చన్స్ మాత్రమే. ఓకేనా? ఓకే. అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ చాప్టర్స్ చూద్దాం. ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్, అదేవిధంగా డెఫినెట్ ఇంటిగ్రేషన్స్. ఓకేనా? ఈ టాపిక్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు కరెక్ట్గా నేర్చుకుంటే
చాలా ఈజీగా ఉంటుంది. లేదంటే మీకు అసలు అర్థం కాదు. ఎందుకనంటే ఇట్స్ వెరీ లెంతీ క్వెషన్స్. మనం చేసే సొల్యూషన్ అవ్వచ్చు, ఏదైనా సరే చాలా లెంతీగా ఉంటాయి ఈ యొక్క సొల్యూషన్స్ అనేవి. అండ్ వన్ మోర్ థింగ్, ఇట్ ఈస్ ఆల్ డిపెండింగ్ అపాన్ ఫార్ములాస్. ఓకేనా? అయితే ఇక్కడ నేను తీసుకునేది అసలు మనకి ఇండెఫినిట్ ఇంటిగ్రల్స్‌లోనే 2 7s వస్తాయి అసలు. ఎన్ని? 2 7s వస్తాయి. అలాంటిది ఇక్కడ నేను మాత్రం ఒక 7కే ప్రిఫరెన్స్ ఇచ్చాను. ఎందుకంటే మిగతా 7s ఒక 5 క్వెషన్స్ ఉంటాయి. అవి చేస్తే అయిపోద్ది ఈజీగా. కాకపోతే ఈ రెండిట్లోని మనకి ఈ రిడక్షన్ ఫార్ములా అనేవి ఉన్నాయి కదా! ఇవి చేస్తే మనకు ఒక 7 అనేది కవర్ అయిపోద్ది. ఆల్రెడీ మనం సర్కిల్స్‌లో 2 7లు, పారాబోలాలో ఒక 7, ఇప్పుడు ఇండెఫినిట్ ఇంటిగ్రల్స్‌లో ఒక 7 తీసుకుందాము. అదేవిధంగా డెఫినిట్ ఇంటిగ్రల్స్‌లోని ఒకటి తీసుకుందాము. ఓకేనా? ఎందుకనంటే ఇవి చాలా ఈజీ. చాలా ఈజీగా చేసేయవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే నాకు ఒకసారి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఎంత ఈజీగా చేయాలనేది నేను మీకు ఈజీగా సొల్యూషన్ చేసి వీడియో అనేది పెడతాను. ఓకేనా? అయితే ఈ రిడక్షన్ ఫార్ములాలోని sin పవర్ x dx ఇంటిగ్రల్ ఫైండ్ ఇంటిగ్రల్ sin పవర్ 4 sin 4 dx. అదేవిధంగా కాస్, అదేవిధంగా టాన్. మనకి కాట్ ఉంటుంది, కొసెకెన్ ఉంటుంది, సీకెన్ కూడా ఉంటుంది. కాకపోతే మాక్సిమం ప్రిఫరెన్స్ వీటి నుండే వస్తాయి. అర్థమవుతుంది. ఈ టాన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ టాన్ చేసేటప్పుడు 5 అదేవిధంగా 6 అనేవి కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? వీటి నుండే మీకు పక్కాగా ఈ పబ్లిక్ ఎగ్జామ్‌కి ఒక క్వెషన్ అనేది వచ్చేస్తది. ఓకేనా? మీకు మిగతా ఈ యొక్క ఇండెఫినిట్ ఇంటిగ్రల్స్‌లోని మీకు ఇంకొక 7లు అవి కూడా కావాలంటే ఒకసారి నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అవి కూడా అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఫైనల్‌గా మనం ఇంకోటి ఏంటి, డెఫినెట్ ఇంటిగ్రల్స్ లేదంటే డెఫినెట్ ఇంటిగ్రేషన్. దీంట్లోని ఓన్లీ 5 సమ్స్ చేస్తే సరిపోతుంది. ఏంటనేది చూడండి. ప్రూవ్ దట్ ఇంటిగ్రల్ 0 to pi by 2 x by sin x plus cos x dx is equals to pi by 2 root 2 log root 2 plus 1. ఓకేనా? ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ ఎవాల్యుయేట్ 0 to pi x sin x by 1 plus sin x dx. ఇది ఒక క్వశ్చన్. అదేవిధంగా ఇంటిగ్రల్ 0 to pi x sin cube x by 1 plus cos square x dx. ఇక్కడ ఒక 2 క్వశ్చన్స్, టోటల్ 3 అయ్యాయి. నెక్స్ట్ ఎవాల్యుయేట్ 0 to pi by 4 sin x plus cos x by 9 plus 16 sin 2x dx. ఇదొకటి. నెక్స్ట్ ఇంటిగ్రల్ 0 to 1 log 1 plus x by 1 plus x square dx. సరిపోతాయి. టోటల్గా మీరు ప్రీవియస్ వీడియోలో 2a చూసినట్టయితే 18 క్వశ్చన్స్ మాత్రమే. కమింగ్ టు 2b you have only 20 questions. 20 చేస్తే చాలు, 100% you will get 35 out of 35. ఓకేనా? మై డియర్ స్టూడెంట్స్, ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా సరే నా నెక్స్ట్ వీడియోలో మీకు 4 మార్క్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.